ప్రవీణ్ గారు, సండే చికెనా మటనా? ఏం లేదండి ఇవాళ. ప్రవీణ్ గారు, సండే చికెన్ లేదు, మటన్ లేదు ఇవాళ. సో వెజ్ అనమాట. సో గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు, కాఫీ తాగారా? మీ ఇంట్లో ఏం స్పెషల్? చికెనా మటనా ప్రవీణ్ గారు? ఎంటర్టైన్మెంట్ హాయ్, ఎంటర్టైన్మెంట్ హాయ్, గుడ్ మార్నింగ్, కాఫీ తాగావా? ఎక్కడి నుంచి చూస్తున్నావు నా లైవ్? కామెంట్ చేయి. అలాగే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే, 70 మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరు కాఫీలు తాగారా, టీనా, ఏమి చెప్పండి. నాది మెహబూబ్ నగర్ అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ఓకే. ఏం చేస్తుంటావు? కామెంట్ చేయి. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. టిఫిన్ తిన్నారా ప్రవీణ్ గారు, ఎంటర్టైన్మెంట్ గారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఏం స్పెషల్ ఇవాళ? ఓకే బాయ్ అంటున్నాడు ఎంటర్టైన్మెంట్. ఓకే బాయ్. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. టెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో. సో 6 నెంబర్ చూస్తున్నారు. ప్లీజ్ చూస్తూ ఉండకుండా కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేదో. లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. ప్లీజ్ త్వరగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను కూడా. ప్లీజ్ చూస్తూ ఉండకండి లైవ్లో ఉన్న వాళ్ళు. సాయిరామ్ గారు, ఏంటి సాయిరామ్ గారు, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి చూస్తున్నారండి నా లైవ్? కామెంట్ చేయండి. కాఫీ తాగారా సాయిరామ్ గారు? ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం అయినట్లయితే నా ఛానల్కు అలాగే నా వీడియో చూడండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాఫీ తాగారా సాయిరామ్ గారు? కామెంట్ చేయండి ప్లీజ్. ఐ యామ్ ఫ్రమ్ నౌ సౌదీ అరేబియా. ఓకే ఓకే అండి. ఫస్ట్ టైం వచ్చారా సాయిరామ్ గారు మీరు? ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఓకేనా. సాయిరామ్ గారు తాగలేదు అంటున్నారు. ఓకే సాయిరామ్ గారు, మా ఇంట్లో కాఫీ అయిందండి. ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది, ఎందుకంటే నేను 4:30కే లేస్తానమాట.
సో ఇక్కడ చలి ఎక్కువగా ఉంది మాకు. సో అందుకనమాట ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. వాకిలి ఊడ్చడం, ఇల్లు తుడచడం, స్నానాలు అన్నీ అయిపోయాయి. 8:30కి అలా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసుకొని తినాలి అంతే ఇంకా. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటున్నారు సాయిరామ్ గారు. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అండి. సాయిరామ్ గారు నేను బెంగళూరు నుంచి అండి. ఓ నైస్ అండి అంటున్నారు. థ్యాంక్ యూ సాయిరామ్ గారు. సో 6 నెంబర్స్ అయితే చూస్తున్నారు. నా లైవ్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. ఓకేనా? 10th లైక్ డన్ అంటున్నారు. స్మైల్ మేడం అంటున్నారు రామారావు గారు. ఓకే, గుడ్ మార్నింగ్ రామారావు గారు. వెల్కమ్ టు మై లైవ్ జాయిన్ ఎందుకు థ్యాంక్ యూ అండి. కాఫీ తాగారా రామారావు గారు? ప్లీజ్ కామెంట్ చేయండి. కిడ్స్ ఎందరు? ఇద్దరండి. ఒక పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబు 6th క్లాస్ అండి. సాయిరామ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ రామారావు గారు. కాఫీ తాగారా? కామెంట్ చేయండి. సాయిరామ్ గారు మాకు 2 పిల్లలు ఉన్నారండి. సో పాప అయితే ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు వచ్చేసి 6th క్లాస్ అనమాట. కృష్ణ గారు ప్లీజ్ బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి ప్లీజ్. కృష్ణ గారు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ చేయండి. సాయిరామ్ గారు ఓ చాలా పెద్దవారే. అవునండి, ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోవచ్చింది మా పాపది. నెక్స్ట్ బీటెక్ అండి. సో కృష్ణ లవ్ యూ సిస్టర్ అంటున్నారు. ఓకే అన్నయ్య. రజిత సిస్టర్ హాయ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్. నేను మీ వీడియో చూస్తున్నాను. మీ స్వాములు కూడా కొండకు వెళ్ళి వచ్చారు. ప్రసాదం మీరు ప్యాకింగ్ చేసేది చూశాను. మీ ఫిడ్ కొట్టి చేపలు చూశాను, అన్నీ చూశాను. సాయి గారు అంటున్నారు మీ సారు వాళ్ళ ఇంట్లో లేరండి, కొంచెం బయటికి వెళ్ళారు. రజిత సిస్టర్ 11th లైక్ డన్ అంటున్నారు. థ్యాంక్ యూ. రజిత సిస్టర్ ఏం బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా కామెంట్ చేయండి. సండే కదా, నాన్ వెజా ఏమి? ఎందుకంటే ఇన్నాళ్ళు మాల వేశారు కదా కొద్దిగా, సో గ్యాప్ వచ్చింది కదా అందుకు. సాయి గారు జాబ్ సారు లేదండి, బిజినెస్ ఉందండి, మాకు షాప్ ఉందన్నమాట. సో పెద్ద బిజినెస్ కొంచెం అది చూసుకుంటున్నాం అన్నమాట అందుకు. సిస్టర్ టీ కాఫీ తాగారా అంటున్నారు. సిస్టర్ పొద్దున్నే 4కే లేస్తాను కదా, నా గురించి తెలుసు కదా. సో అందుకే పొద్దున్నే స్నానాలు, ఇల్లు చిమ్మడం, ఇండ్లకి అంతా వాకిలికి నీళ్ళు చల్లడం అంతా అయిపోయింది. స్నానాలు కూడా అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్ ఒకటి చేయాలా. ఓకే అనుష గారు హలో అక్క ఎలా ఉన్నావు? ఓకే క్వశ్చన్ నా కోసం క్యారెట్ కృష్ణ గారు ఉదయం టిఫిన్ దోశ చేయాలి అంటున్నారు రజిత సిస్టర్. ఓకే అండి. కృష్ణ గారు మా సిస్టర్ చనిపోయారు, మా సిస్టర్ గుర్తు వచ్చింది, అందుకే లవ్ యూ సిస్టర్ అంటున్నాను. ఓకేలే తమ్ముడు, ఓకేనా? అలాగే సాయిరామ్ గారు ఓ క్యాస్ పార్టీని మేడం గారు అదేం లేదండి సాయిరామ్ గారు. ఓకేనా? ఓకే మధ్యాహ్నం చేపల పులుసు చేయాలి. చేపలు తినడానికి వెళ్ళారు మా సారా, తేవడానికే తినడానికి అండి. అర్థం కాలేదు. తెచ్చేకి వెళ్ళారా మీ హస్బెండ్? నేను చాలా రోజులైంది లైవ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను షాప్ చూసుకుంటూ. సో నాకు ఇదే కొంచెం ఎక్కువ బిజీలో ఉండిపోయాను అనమాట. అందుకే కొంచెం ఇవాళ సండే ఏదో కొంచెం ఫ్రీగా వచ్చింది. సో అందుకనే సో ఫ్రెండ్స్ 5 నెంబర్స్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిరామ్ గారు లైవ్లో ఉన్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఏం చేస్తుంటారండి?
రజిత సిస్టర్ తేవడానికి వెళ్ళాడు, మెసేజ్ తప్పుగా పడ్డా. ఓకే, పర్వాలేదులేండి సిస్టర్, అర్థమైంది. మా ఇంట్లో ఇవాళైతే నాన్ వెజ్ అయితే ఏమనుకోలేదు, వెజ్జే చేయాలి, సాంబార్ ముల్లంగి పెట్టి. ఎందుకంటే మా పాప తిన్నదనమాట సరిగా నాన్ వెజ్, అందుకని. మంజు సూపర్ అంటున్నారు. మంజు గారు వెల్కమ్ టు మై లైవ్, ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంజు గౌడ గారు ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. కాఫీ తాగారా మంజు గౌడ గారు, ప్లీజ్ కామెంట్ చేయండి. ఇవాళ సండే కదా, ఏం స్పెషల్ అలాగే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. చాలా బాగున్నావు అంటున్నారు కృష్ణ గారు. థ్యాంక్ యూ అన్నయ్య, కృష్ణ అన్నయ్య కామెంట్ ఇచ్చినందుకు. ఎక్కడి నుంచి చూస్తున్నారు కృష్ణ అన్నయ్య కామెంట్ చేయండి. మంజు ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎవరైనా కానీ, ప్లీజ్. ఫస్ట్ టైం చెప్పి చూస్తాను, వినకపోతే నా ఛానల్ నుంచి హైడ్ అయితే చేసేస్తాను. మంజు గారు మీకే చెప్తున్నాను, సో ప్లీజ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. సైరం చలిగా ఉంది అంటున్నారు, స్వెటర్ వేసుకోవచ్చుగా అంటున్నారు సాయిరామ్ గారు. లేదండి, నాకు అదే అలవాటు, 4:30కే లేస్తాను. సో నేను బిజినెస్ చేస్తాను కదా, నా వీడియో చూడండి సాయిరామ్ గారు, అర్థమవుతుంది. ఎంతే చలి పెట్టని నేనైతే స్వెటర్ అయితే వాడానండి, చాలా చలి ఉంది. ఎందుకంటే 4:30 నుంచి లేచి నేను బిజినెస్ చేస్తాను కదా, 4:30ది నా స్టార్ట్ అవుతుంది. కృష్ణ గారు మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్ అండి మాది బిజినెస్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 10:30 వరకు ఉంటుందన్నమాట. ప్లీజ్ ఏం బిజినెస్ అనేది కృష్ణ గారు కృష్ణ గారు మీరు ఏం చేస్తుంటారు కామెంట్ చేయండి. కృష్ణ అన్నయ్య ఓకేనా? సిస్టర్ అంటున్నావు కదా నన్ను, మరి అగైన్ అక్కడ సిస్టర్ అని యాడ్ చేయొచ్చు కదా. మీ 10th బ్యాచ్ ఇయర్ అర్థం కాలే సాయిరామ్ గారు, మీరు ఏమంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నా 10th బ్యాచ్ అడుగుతున్నారా? నాది 10th బ్యాచ్ వచ్చేసి 2004 అండి. సాయిరామ్ గారు ఎస్. కృష్ణ గారు ఆఫీస్ ఫోన్ వస్తుంది. ఓకే వెళ్ళండి పర్వాలేదు. సాయిరామ్ ఓహో అంటున్నారు. సాయిరామ్ గారు మీరేం చేస్తుంటారు? లైక్ చదువుతుంటారా, లేదా బిజినెసా, లేకపోతే జాబ్ చేస్తుంటారా, లేదా ఎలాగా? సాయిరామ్ గారు ఓకే థ్యాంక్ యూ అంటున్నారు, పర్వాలేదండి వెల్కమ్. లక్ష్మీ వర్క్స్ గారు సూపర్ శారీ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఫస్ట్ టైం వచ్చినట్లున్నారు, ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే లక్ష్మణ్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో చూడండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. లక్ష్మణ్ గారు, సాయిరామ్ గారు మీరు కూడా అలాగే నా వీడియో చూడండి ప్రతి ఒక్కటి. లక్ష్మణ్ గారు కాఫీ తాగారా? గుడ్ మార్నింగ్, ప్లీజ్ కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో లక్ష్మణ్ గారు నా లైవ్ అనేది. స్టూడియోలో కంపెనీలో సౌదీలో కంపెనీలో వర్క్ అంటున్నారు సాయిరామ్ గారు. ఓకే అండి, మంచిగా కూర్చోండి. ఇదేం భాష అండి? కృష్ణ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళు, నేను పట్టుకోలేదు కదా నేను వచ్చి. లక్ష్మణ్ గారు మహారాష్ట్ర అంటున్నారు. ఓకే ప్లీజ్ లక్ష్మణ్ గారు మరి లైక్ ఇచ్చారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా, కామెంట్ చేయండి. ఏం చేస్తుంటారు లక్ష్మణ్ గారు మీరు కామెంట్ చేయండి. అలాగే జాబా, బిజినెసా, లేదా చదువుతుంటున్నారా, ఏమైనా జాబ్ చేస్తున్నారా అనేది. అలాగే మహారాష్ట్ర లేనా జాబు. ఓకే సూపర్ అండి. కాలేజీ కంప్లీట్. ఓకే సో 7 మెంబర్స్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకే
ధన సురేష్ గారు శుభోదయం చిరునవ్వులు బంగారు తల్లి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఉదయమే శుభోదయం చిరునవ్వుల బంగారు తల్లి అన్నారు. సో చాలా బాగుంది వినడానికి కూడా. ధన గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఈ బంగారు తల్లికి. ఓకేనా. కృష్ణ గారు, సాయిరామ్ గారు మీరు 2 years జూనియర్ నాకంటే. ఓకే ఓకే సాయిరామ్ గారు. ధన గారు ఎక్కడి నుంచి చూస్తున్నారు సురేష్ గారు కామెంట్ చేయండి మీది ఎక్కడి నుంచి. కృష్ణ గారు నాకు మీరు నచ్చట్లేదు, సో అందుకని మిమ్మల్ని నా ఛానల్లోంచి హైడ్ చేయాలనుకుంటున్నాను. సారీ అండి. ధనగారు ఆడపడుచు కట్నం 18th లైక్ అంటున్నారు. థ్యాంక్ యూ సిస్టర్, మీరు బాగా కామెంట్ ఇస్తున్నారు, బాగా పంచుల మీద పంచి. సాయిరామ్ గారు తెలంగాణలో హోమ్ ఉందా? తెలంగాణ మాకు లేదండి సాయిరామ్ గారు. రవి గారు హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై లైవ్. రవి గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం వచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రవి గారు కాఫీ తాగారా? అలాగే మీరు రవి గారు ఎక్కడి నుంచి చూస్తున్నారు నా ఛానల్ను కామెంట్ చేయండి, నా లైవ్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. 1 minute కాలింగ్ బెల్ కొట్టారు, ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే సారీ ఫ్రెండ్స్. ఓకేనా. రవి గారు హాయ్ గుడ్ మార్నింగ్. తెలంగాణలో హోమ్ ఉందా? మాకు తెలంగాణలో హోమ్ లేదండి, బెంగళూరులో అయితే సొంతం ఇల్లే అండి. ఓకేనా. రవిప్రసాద్ గారు హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎక్కడి నుండి మీరు అంటున్నారు రవి గారు? నేను వచ్చి బెంగళూరు అండి. లక్ష్మణ్ గారు మీ బిఎఫ్ ఏం చేశారా? అర్థం కాలేదు లక్ష్మణ్ గారు, ప్లీజ్ కామెంట్ చేయండి. సురేష్ గారు గుంటూరు మాది చిట్టి తల్లి అంటున్నారు. ఓకే సురేష్ గారు. సాయిరామ్ గారు మరి మా తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారు? అదేమిటండి తెలుగు మాట్లాడకూడదా? బెంగళూరులో ఉన్నంత మాత్రాన అచ్చమైన తెలుగు అండి. నేనేమి ఎక్కడి నుంచో ఊడిపడలేదండి సాయిరామ్ గారు. ఓకేనా. ధన గారు ధన అన్నయ్యను చిట్టి తల్లి. ఓకే ఓకే అన్నయ్య, సురేష్ అన్నయ్య. సాయిరామ్ గారు నాకు కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు, బట్ మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటారు రీల్స్ కూడా కన్నడలో చేయమని. బట్ నాకు తెలుగే ఇష్టం అండి అచ్చంగా. మీరు ఏమైనా అనుకోండి, నేనైతే లైవ్లో ఇలా ఊరికి చెప్పలేదు, మీరు నమ్మండి నమ్మకపోండి, బట్ నాకు చాలా ఇష్టం. విజయ్ కుమార్ గారు మీరు చాలా నచ్చారండి. దేనికండి? ఓకే విజయ్ కుమార్ గారు వెల్కమ్ టు మై లైవ్. కాఫీ తాగారా? ఎక్కడి నుంచి చూస్తున్నాను నా లైవ్ కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి. ఓకేనా. లైక్ యూ అంటున్నారు, థ్యాంక్ యూ. ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ ఇవ్వండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ త్వరగా కామెంట్ అయితే చేయండి, టిఫిన్ అయితే చేయాలి. గుడ్ మార్నింగ్ సౌందర్య సోని గారు, గుడ్ మార్నింగ్.
వెల్కమ్ టు మై లైవ్ సోనీ గారు. ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వచ్చినట్లున్నారు నా లైవ్లోకి అయితే మీరు. సాయిరామ్ గారు హాయ్ హాయ్. రవి గారు ఏ ఊరు మీది అంటున్నారు? బెంగళూరు. ఓకేనా రవి గారు? మీరేది కామెంట్ చేయండి. మీ పేరు సాయిరామ్ గారు. వరలక్ష్మి అండి. రవి గారు హైదరాబాద్ అంటున్నారు. ఓకే, ఏం చేస్తుంటారు రవి గారు? కామెంట్ చేయండి అలాగే మీరు. సాయిరామ్ గారు నా పేరు వరలక్ష్మి అండి. నా ఛానల్ పేరు కూడా వరలక్ష్మి రెడ్డి అండి. రవి గారు హైదరాబాద్లో ఏం చేస్తుంటారండి? కామెంట్ చేయండి. టిఫిన్ చేసావా సోనీ గారు అంటున్నారు. ఇంకా లేదండి, ఇడ్లీకి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ సండే కదా, కొంచెం అందరూ పిల్లలంతా ఉన్నప్పుడు తినచ్చాను. ఓ దేవత సాయిరామ్ గారు. అయ్యో అంత లేదండి, ఏదో మీ అభిమానం సాయిరామ్ గారు. ఓకేనా? పేరు పెట్టుకున్నాం అంత మాత్రాన దేవుంటే మనకేం డబ్బులు వచ్చి పడవు కదండి. సో రవి గారు మేనేజర్ హోటల్. ఓకే ఓకే అండి, సూపర్ రవి గారు. ఓకేనా? ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. రవి గారు తిన్నారా అంటున్నారు. ఇంకా లేదండి, చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సాయిరామ్ గారు క్యాష్ పార్టీని ఆ ఇదంతా ఏమీ లేదు సాయిరామ్ గారు. నేను ప్రొద్దు నుంచి లేచి కష్టపడే తెలుస్తుందా మీకు సాయిరామ్ గారు? చలికి వానకు ఎండకు నా బిజినెస్ అలాంటిదండి సాయిరామ్ గారు మీకు. రవి గారు మీకు ఇన్స్టా ఉందా? ఉంది అండి, బట్ నేను అయితే దాని మీద ఎక్కువ పెట్టట్లేదు ఎక్కువ. సో ఓన్లీ యూట్యూబ్లోనే పెడుతున్నాను. యూట్యూబ్లో కూడా ఈ మధ్య సరిగా లైవ్ కూడా పెట్టేకే టైం లేదు. ఎందుకంటే కొంచెం బిజినెస్ చూసుకుంటున్నాను, దానివల్ల టైర్డ్ అవుతుంది. కొంచెం చలికి పొద్దున్నే లేచి దానివల్ల కొంచెం గొంతు నొప్పి, హెడ్ ఎక్కువ ఎలాగో ఉందన్నమాట కొంచెం. ఇప్పుడు ఏమంటే కొంచెం చాలా రోజులైంది బిజీ వల్ల, సో కొంచెం మాట్లాడచ్చు లైవ్లో, అంత మైండ్ బాగుంటుంది, ఫ్రెష్ అప్ అయినట్టు అనేసి నేను మీ ముందుకు వచ్చాను. రవి రాజీ గారు 22 లైక్ డన్. సాయి సిస్టర్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సిస్టర్, నా లైవ్ జాయిన్ అయినందుకు లైక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో సిస్టర్. కాఫీ అయిందా రాజీ సిస్టర్? కామెంట్ చేయండి. ఏంటి ఇవాళ స్పెషల్ రాజీ సిస్టర్? కామెంట్ చేయండి. అలాగే సండే కదా, లైక్ చికెన్, మటన్ లేదా చేపల, వేరే టిఫిన్ అయిందా? సాయిరామ్ గారు మీరు మాట ఎత్తే క్యాష్ పార్టీ అంటారు, బట్ నేను చేసే బిజినెస్ అలాంటిదండి. వాన వచ్చినా నా బిజినెస్ ఆగదు మీరు అనుకుంటున్నారు. సో వర్షం వచ్చినా చలికి కానీ ఎండకు కానీ నా వర్క్ ఎలా ఉంటుందంటే, అయ్యో చెప్పుకుంటే ఎందుకులేండి సాయిరామ్ గారు. ప్లీజ్ దయచేసి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ అయితే చెయ్యండి ప్రతి ఒక్కరూ. రాజే సిస్టర్ టీ తాగాం సిస్టర్, మీరు టీ తాగారా? రాజే సిస్టర్ అర్లీ మార్నింగే లేస్తాను కాబట్టి ఇంటి పని బిజినెస్ చూసుకొని వచ్చాను. సో షాప్ అంతా కంప్లీట్ చేశాను. ఇల్లు తుడిచి వాకిలంతా కల్లాపు చల్లేసి ఇంకా స్నానం అయితే చేశాము. సో కాఫీలు అయితే తాగాము. టిఫిన్ అయితే చేయాలన్నమాట. సంపత్ తమ్ముడు 23rd లైక్ డన్ అంటున్నారు. థ్యాంక్ యూ సంపత్ తమ్ముడు. కాఫీ తాగావా సంపత్ తమ్ముడు? కామెంట్ చేయి. ఓకే హాయ్ హాయ్ సంపత్. ఓకే 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 సారీ చూసుకోలేదు, ఎవరో వచ్చారు అందుకే బయటకు వెళ్ళాను.
ఓకే సిస్టర్, మళ్ళీ జాయిన్ అవుతా అంటున్నారు రాజీ సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, పర్వాలేదు, బాయ్. నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి, ఓకేనా. సంపత్ తమ్ముడు, నువ్వు తాగావా అక్క టీ అంటున్నాను. నేను టీ తాగను తమ్ముడు, కాఫీ తాగుతాను. ఎందుకంటే నాకు టీ పడదనమాట, కొంచెం కోల్డ్ అవుతుంది ఎక్కువ, అందుకే మ్యూట్లో ఉంది అంటున్నా. చూసుకున్నాను తమ్ముడు, చెప్పినందుకు థ్యాంక్ యూ. సాయిరామ్ గారు, మ్యూట్ తీయండి. తీశాను సాయిరామ్ గారు, ఓకేనా. రవితేజ ఎక్కడి నుంచి లైవ్ అంటున్నారు? బెంగళూరు నుంచి అండి. సంపత్ తమ్ముడు, ఓకే ఓకే, మళ్ళీ మ్యూట్ వేస్తున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఇది అండి నా పరిస్థితి, ఇలాగ ఉంటుంది నా బిజినెస్, ఏం చేసేది. అప్పుడే ఏమైంది, ఇంకా కాస్త ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున్న నుంచి చేసింటా కదా, హాఫ్ అన్ అవర్ అలా. మీరు తింటున్నారా లేదా సరిగా సాయిరామ్ గారు అంటున్నారు. దేనికండి కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ కామెంట్ పెడుతూ ఉండండి. కొంచెం వ్యాన్ వచ్చింది, వాళ్ళకు డబ్బులు పేమెంట్ చేయాలన్నమాట నేను. అప్పుడే ఏమైంది సాయిరామ్ గారు, మధ్యాహ్నం ఉంటుంది నాకు సినిమా ఉంటుంది. చూస్తున్నారు కదా నా లైవ్లో అందరూ ఎలాగ టంగ్ 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 అని. ఇది నేను అందుకే అండి సరిగా లైవ్ కూడా పెట్టలేకపోతున్నాను, చాలా వీక్గా ఉన్నారు అని. అదంతా ఏం లేదండి, బట్ నేను కొంచెం డైట్ అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చాలా జింక్ తినేసి చాలా చిన్న చిన్న వయసులోనే చాలామంది కార్డియాక్ అరెస్టు అలాగని చనిపోతున్నారు కదా. డైలీ ఒక 5 కిలోమీటర్స్ అయితే వాకింగ్ చేస్తాను. మార్నింగ్ 9 కల్లా వెళ్తాను పార్కుకు, 10 వరకు చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ 5:30 టు 6:30 వరకు చేస్తానండి. సో ఎందుకంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ మెయిన్, అందుకనమాట కొంచెం. సాయిరామ్ గారు, ఓ నైస్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. మెయిన్ ఆరోగ్యంగా బాగుంటే మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి కదా. సో చెత్త తిండి అలాగైతే ఫస్ట్ తినేదాన్ని, కానీ ఇప్పుడు ఒక 3 ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్ చాలా బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేశాను. సాయిరామ్ గారు, ఇన్స్టా ఐడి చెప్పండి. సేమ్ అండి, వరలక్ష్మి రెడ్డి ఉంటుంది నాది. నా ఛానల్ యూట్యూబ్ అయితే ఏముందో సేమ్ అదే అనమాట. బట్ ఇన్స్టా అయితే నేను పెద్దగా ఈ మధ్య పోస్ట్ అయితే చేయడం లేదు, ఎందుకో అందుకని. ప్లీజ్ ఫ్రెండ్స్ త్వరగా కామెంట్ చేయండి. ఇంకా లైవ్ అయితే స్టాప్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి. మళ్ళీ 9 కల్లా నేను కొంచెం వాకింగ్ చేసేస్తాను. మళ్ళీ కొంచెం 10:30, 11 కల్లా మళ్ళీ నా బిజినెస్ షాప్ స్టార్ట్ అవుతుంది. 1:30 వరకు బిజీగా ఉంటాను. మళ్ళీ వంట చేయాలి. అది కూడా కాక పాప కొంచెం 9 కల్లా కాలేజీకి వెళ్ళాలన్నమాట. సాయిరామ్ ఎబ్బి, ఎందుకంటే కొంచెం పాపకి స్పెషల్ క్లాస్ ఉందన్నమాట, తనకి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కదా. సో అందుకనమాట తనకు 9:30 అలా వెళ్తుంది, 1:30, 2 కల్లా వచ్చేస్తుంది అనమాట. సో స్టడీ అవర్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇంట్లో చదవరు పిల్లలు అనేసి కొంచెం స్పెషల్ క్లాస్ అయితే అరేంజ్ చేశారు కాలేజ్ వాళ్ళు, అందుకనమాట. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయాలి, అందుకని లైవ్ అయితే స్టాప్ చేయాలనుకుంటున్నాను. 8:17 అవుతుంది టైం అయితే. సో అందుకని ఇంకా జస్ట్ 5 మినిట్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను ఇంకా లైవ్ అయితే. ప్లీజ్ కామెంట్ చేసేవాళ్ళు త్వరగా కామెంట్ చేయండి. సాయిరామ్ గారు, ఓకే పంపండి అంటున్నారు, థ్యాంక్ యూ అండి.
సో తను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు కొంచెం తొందరగా నేను పోయి ఇడ్లీకి పెట్టేయాలి. సో అందుకే అనమాట. ఇంట్లో ఉంటే చదవరండి, కొందరు చదువుతారు, కొందరు చదవరు. అందుకనే అది కాలేజీకి వెళ్తే కొంచెం భయం ఉంటుంది. సాయిరామ్ గారు మీ నేచర్ బాగుంది, థ్యాంక్ యూ అండి. సాయిరామ్ గారు ప్లీజ్ నేను ఏం పని చేస్తాను, నా వర్క్ బిజినెస్ ఏమిటండి, ప్లీజ్ నా వీడియో చూడండి తప్పకుండా, తెలుస్తుంది మీకు. నాకు లీవులు ఉండవు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న పండగకు పబ్బానికి కూడా నాకు సరిపోదండి, వెళ్ళను నేనైతే కనుక. నాకు కూడా ఇష్టంగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, బట్ ఉండదండి. సాయిరామ్ గారు ఓకే, మీకే తెలుస్తుంది, కామెంట్ చేయండి ఎందుకు ఉండవు లీవులు అనేది తెలుస్తుంది. ఒక గవర్నమెంట్ టీచర్ కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్కు, బ్యాంకు వాళ్ళకు, ఒక సాఫ్ట్వేర్లకు కానీ, టీచర్స్ కానీ ప్రతి ఒక్కరికి లీవ్ ఉంటాయి. బట్ నాకైతే సండే కానీ లీవ్ ఉండదండి. ఇంటి పని చూసుకోవాలి, ఇలా బిజినెస్ కూడా చూడాలి. సో అందుకని అది ఏం బిజినెస్ అనేది ప్లీజ్ నేను చెప్తే బాగుంటుంది. మీరే చూసి సపోర్ట్ చేయండి నా బిజినెస్కి. నేను ఎలా చూస్తున్నాను, నా కష్టం ఏమిటి అనేది మీకే తెలుస్తుంది. ఎండకు కానీ, చలికి కానీ, వానకు కానీ నా బిజినెస్ అయితే స్టాప్ ఉండదు. సాయిరామ్ గారు ఓకే, థ్యాంక్ యూ అండి. సాయిరామ్ గారు మీరు కష్టజీవి అని అర్థం చేసుకున్నా, థ్యాంక్ యూ అండి సాయిరామ్ గారు. ఓకే, హలో హాయ్ అండి ఋషికేశ్వ గారు, ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఋషికేశ్వ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు నా లైవ్ అనేది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. కాఫీ తాగారా ఋషికేశవ్ గారు? ఏం బిజినెస్ అదే చెప్తున్నాను కదా, నేనే క్లూ ఇస్తున్నాను. ఎండకు స్టాప్ చేసే కాదు, వానకు చేయాల్సింది, చలికి ఎంత కష్టమైనా పడాల్సింది. నా బిజినెస్ ఏమిటంటే నేను చెప్తే బాగుండదు, మీరే చూడండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా కష్టం ఎంత ఉంది, పొద్దున్న 4కు స్టార్ట్ అవుతుంది. ఏమంటే 4కు వీడియో తీసుకునేకి చీకటి ఉంటుంది. సో అందుకే నాకు తీసుకునేకి వీలు ఉండదు, లైట్ అందుకు తక్కువ అనమాట, లైటింగ్. సో అందుకనమాట. బట్ మధ్యాహ్నం కూడా స్టార్ట్ అవుతుంది నా బిజినెస్, 24 hours ఉంటుంది. 10:30కి క్లోజ్. టీ తాగా. ఓకే ఋషికేశవ్ గారు లైక్ కొట్టానంటున్నారు, థ్యాంక్ యూ అండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఋషికేశవ్ గారు? కామెంట్ చేయండి. ఋషికేశవ్ చూసుకో అంటున్నారు, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు సో జస్ట్ అయితే 5 minutes అండి. ఋషికేశవ్ గారు చేస్తా అంటున్నారు, థ్యాంక్ యూ అండి. చేస్తాక తప్పకుండా చేయండి. అలాగే నా వీడియో చూడండి, తెలుస్తుంది. సో ఈ వీడియో చూసాకైనా మీకే అనిపించాలి, సో ఇలా కష్టం చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలి అని. బిజినెస్ ఏమిటో చెప్పు అంటున్నారు. నేను చెప్తే అది ఏముంటుందండి, మీరే చూడాలి కదా, మీకే అనిపించాలి. సో ఈమె బిజినెస్ ఇలా చేస్తుంది, కష్టమా ఏమి నా బిజినెస్, సో అలాగ మీకే అనిపించాలి. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడండి, ఓకేనా? ఋషికేశవ్ గారు అవునా అంటున్నారు. అవునా ఏమిటండి, మీరు చూడండి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి లీవ్ ఉంటాయి, నాకు మాత్రం లీవ్ ఉండదు. పండగకు పబ్బానికి పుట్టింటికి పోయే కూడా ఉండదు. అలాంటిది ఎక్కడ మీది అంటున్నారు? బెంగళూరు. సో నేనైతే బెంగళూరు అనమాట ఉండేది. ఇక్కడ బెంగళూరులో ఇద్దరు భార్యాభర్త సంపాదిస్తేనే అండి, లేకపోతే కష్టం. పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, వాళ్ళని ఒక మంచి స్థాయిలో పెట్టాలన్నా కొంచెము, అందుకే అనమాట. ఓ గుడ్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా పాపను కొంచెం నాకు ఆశలు ఉన్నాయన్నమాట, అమ్మాయిని బాగా చదివియాలా, బాగా కొంచెం. ఎందుకంటే బాబు మీద ఉంది, 6th class కదా, ఇంకా ఉంది అనమాట. బట్ పాప నెక్స్ట్ బీటెక్ కదా, సో అమ్మాయికి మంచి కాలేజీలో వేయాలి, బాగా మంచిగా చదివించుకోవాలి. ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలనేది నాకు ఇష్టం అండి. మీరైతే కామెంట్ చేయండి. మాది కడప అంటున్నారు. కడప నాకెందుకు తెలియదండి, బాగా తెలుసండి కడప. మాది పులివెందులండి, అమ్మ వాళ్ళ ఊరు. కడప కూడా వస్తూ ఉంటామండి శ్రీకర హాస్పిటల్కు మేమైతే. తెలుసా? తెలుసండి. కడప ఎందుకు తెలియదండి, పులివెందులండి. దేవుని కడప పెళ్ళికి వస్తూ ఉంటాము. ప్రొద్దుటూరు తెలుసు, ప్రొద్దుటూరు కూడా. సో నేను డెలివరీ అయింది కూడా ప్రొద్దుటూరే అండి. డిపిఎం ఉంది.
సాయిరామ్ గారు, నా ఫోటోనే ఉందండి, బ్లాక్ శారీ రెడ్ బ్లౌజ్ అండి. మీకు తెలుసా ప్రొద్దుటూరు రిషికేశవ్ గారు? కామెంట్ చేయండి. గోల్డ్ ఫేమస్. యెస్, గోల్డ్ ఫేమస్ అండ్ బట్టలు కూడా ఫేమస్ ప్రొద్దుటూరులో. నేను డెలివరీ అయింది అక్కడే, మా చెల్లెలు డెలివరీ అయింది అక్కడే. సో గాంధీ రోడ్లోనే అండి. అశోక్ గారు, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మై లైవ్. తిన్నారా అండి? టిఫిన్ ఇంకా లేదా? కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోలేదు, కామెంట్ అయితే పెడుతున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకే, రుషికేశవ్ గారు తెలుసు అంటున్నారు. ఓకే, ప్రొద్దుటూరు నాకెందుకు తెలియదండి. ఎక్కువ నేను చాలా పుట్టినప్పటి నుంచి నేను ప్రొద్దుటూరే అండి. మాకు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కంటికి కానీ లైక్ ఏమైనా కానీ నా పెళ్ళికి ముందు అర్థమైందా. బట్ పెళ్ళయ్యాక బెంగళూరు అనమాట. డెలివరీకి మాత్రం అమ్మ వాళ్ళు ప్రొద్దుటూరు వాళ్ళది. సో నేను ఉండేది మైదుకూరు. మైదుకూరు తెలుసండి, చాపాడు తెలుసు. కడపకు వెళ్ళాలంటే మేము ప్రొద్దుటూరుకు వచ్చి అలాగే వస్తామన్నమాట. కొంచెం అప్పట్లో మైదుకూరులో కొంచెం భాష అని అతను ఉన్నాడు ఒకతను. సో మేము బ్లౌజ్ లేపియాలంటే కంప్యూటర్ వరకు అలాగే ఏమైనా కానీ మగ్గం వరకు అతని దగ్గర వేస్తాం మైదుకూరులో. ఓ అవునా అంటున్నారు రుషికేశవ్ గారు. అవునండి, ఎందుకు తెలియదండి. కాజీపేట, సరస్వతిపేట, పోర్మావిల, మా ఊరు అక్కడే కదా అండి. పులివెందులు నాకు అన్నీ తెలిసే ఉంటాయి కదా. బట్ మైదుకూరు అంతగా నేను చూడలేదు. లైక్ అదే అలా వస్తూ ఉంటాను. అదే ఇంకా చెప్పాలి. ఏం చెప్పాలి రుషికేశవ్ గారు? కామెంట్ చేయండి. బెంగళూరు. నేను బెంగళూరు అండి. అమ్మ వాళ్ళు పులివెందులు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంతగా అడుగుతున్నారు, లైవ్కి వచ్చినప్పుడు లైక్ ఇవ్వండి అని అడగాలి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని అడగాలి, తిన్నారా, కాఫీలు తాగారా, ఎక్కడి నుంచి ఇన్ని క్వశ్చన్స్ చేస్తాం కదా, కాస్త సపోర్ట్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కొంచెమన్నా. బెంగళూరులో ఎక్కడ? సో ఇదైతే లైవ్ అండి. ప్లీజ్ లైవ్లో పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడని అడగద్ది, అర్థం చేసుకోండి రుషికేశవ్ గారు. బెంగళూరు అంటే బెంగళూరే అండి. ఓకేనా రుషికేశవ్ గారు, అర్థం చేసుకోండి. బెంగళూరులో ఉంటాను, బట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే చెప్పకూడదు అనమాట. అందుకని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. జస్ట్ క్యాజువల్గా అడిగాను. పర్వాలేదండి, ఎవరైనా అడుగుతారు. బట్ ఇది లైవ్ అనమాట, చెప్పకూడదు, మీకు తెలిసే ఉంటుంది కదా, అందుకనమాట. రుషికేశవ్ గారు ఓకే అంటున్నారు. థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు. సాయిరామ్ గారు, తాగండి అంటే తాగండి అంటే మీరేనా? అర్థం కాలే సాయిరామ్ గారు. అంటే మీరు అడుగుతున్నది నాది ఇన్స్టా ఐడినా? అది వరలక్ష్మి రెడ్డి అంటుంది. వరలక్ష్మి స్లీపింగ్ లైన్ రెడ్డి అండి నాది ఇన్స్టా ఐడి అయితే. చూసుకోండి. సో రుషికేశవ్ గారు, మీరేం చేస్తుంటారండి మైదుకూరులో? కామెంట్ చేయండి. అలాగే జాబ్ అంటున్నారు. ఓకే ఓకే అండి. అకౌంట్స్ అంటున్నారు. ఓకే, సూపర్ అండి. అంటే మీరు అకౌంట్స్ అంటున్నారు కాబట్టి కామర్స్ చదివారా అండి రుషికేశవ్ గారు? అకౌంట్స్ మీద ఓకే. అదే మీరు కామర్స్ చేశారా అండి? ఎందుకంటే అకౌంట్స్ అంటే చాలామంది కామర్సే కదా చదివేది. సో అందుకని అడిగాను. బీటెక్ ఓకే. సిఎస్సి ఓకే, సూపర్ అండి. అంటే ఎక్కడ చదివారండి సిఎస్సి మీరు? బీటెక్ బెంగళూరా లైక్ హైదరాబాద్? హైదరాబాద్లో అంటున్నారు. ఓకే అండి. నెక్స్ట్ మా పాప కూడా బీటెక్ ఎక్కడ చేయాలనో అర్థం కాలేదు, చూస్తున్నాను. కాలేజీ వాళ్ళైతే కాల్ చేస్తున్నారు, బట్ నేనైతే ఇంకా ఏం రెస్పాండ్ అయితే అవ్వలేదు. టైం కావాలని చెప్పాను. ఎందుకంటే అమ్మాయి సీట్ ఎగ్జామ్ రాస్తుంది, ర్యాంక్ వచ్చాక చూడొచ్చు అనుకుంటున్నాను, అందుకనమాట. చూస్తాను.
చూడండి లైవ్ అయ్యాక అంటున్నారు సాయిరామ్ గారు. ఓకే ఓకే అండి. మీరు ఏం చేస్తుంటారు రిషికేశవ్ గారు? నేను బిజినెస్ చేస్తానండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ చూడండి ప్లీజ్. అలాగే ఏం బిజినెస్ ఏమనేది చూడండి. ఓకేనా రిషికేశవ్ గారు? నేను చెప్తే బాగుండదు. అలాగుంటుందన్నమాట నా బిజినెస్. సో ఇంకా 3 మినిట్స్ అయితే ఉంటుంది. రుషికేశవ్ గారు అవునా అంటున్నారు. అవునండి చూడండి తప్పకుండా ప్లీజ్. సో ఇంకా 3 మినిట్స్ అయితే లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ త్వరగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా టైం 8:30 అవుతుంది. ఇంకా రుషికేశవ్ గారు మంచి అర్న్ మనీ చేయొచ్చా అంటే ఎలాగండి? అర్థం కాలే. బిజినెస్లో మన ఇష్టం అండి, చెయ్యొచ్చు. పెట్టుబడి పెట్టాలా? నేను చేసే బిజినెస్ అయితే కనుక హాలిడేస్ లేవు, పెట్టుబడి ఎక్కువ, కొంచెం నష్టం ఎక్కువ ఉంటుంది ఒకరోజు. చెప్పే కాదండి నేను చేసే బిజినెస్ అయితే. ఆ బిజినెస్ నష్టమా లాభమా ఏదనేది అందుకని నా వీడియో చూడండి తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. నష్టం ఏమిటనేది కామెంట్ చేయండి, ఎందుకు చెప్తున్నాను అనేది. రిస్క్ హౌ మచ్ అంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ చాలానే ఉందిలేండి, చెప్పకూడదు ప్లీజ్. లాభం తక్కువ, పెట్టుబడి ఎక్కువ, నష్టం ఎక్కువ. సో కష్టం చేసేది ఎక్కువ, అందులో చలికి వానకు ఎండకు చేయడము అన్నీ ఉన్నాయి. అందుకని ప్లీజ్ నా వీడియో చూసి నేను చెప్పిన లైవ్లో ఈ మాటలకు అనేది కామెంట్ చేయండి, ఎందుకు చెప్పాననేది. అప్పుడు మీకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది కదా, మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెడితే మీకు కూడా. అందుకని రిక్వెస్ట్గా అడుగుతున్నాను రిషికేశవ్ గారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా. రుషికేశవ్ గారు ఓకే, థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు. ఓకే జీవా అజిత్ బర్త్డే విష్ చేయండి. ఓకే అజిత్, హ్యాపీ బర్త్డే టు యూ. ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు అజిత్ బర్త్డే అంట ప్లీజ్ కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ ఏమిటి? ఇడ్లీ చేయాలండి. ప్లీజ్ జీవా గారు ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ నా వీడియో చూడండి ఓకేనా జీవా గారు. సో అజిత్ బర్త్డే కాబట్టి తను అనుకున్నవన్నీ ప్లీజ్ బాగా పైకి ఎదుగుదల ప్రతి అన్నిట్లోనూ తను ముందుకు రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఓకే నా మీ పేరేమిటో నాకు తెలీదు. 9819 గారు హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. 9819 గారు రుషికేశ్వర్ సండే స్పెషల్ ఏమిటి? ఇంకా ఏమనుకోలేదండి, చికెన్ మటన్ అయితే ఏమనుకోలేదు. సో నాకు తెలిసి ఇవాళ వెజిటేబుల్ సాంబార్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా బాబు అయితే పెద్దగా నాన్ వెజ్ తినదు, తనకి ఇష్టం ఉండదు, అందుకనమాట. మీ ఇంట్లో ఏం స్పెషల్ రుషికేశవ్ గారు? కామెంట్ చేయండి. 9819 గారు ప్లీజ్ మీ పేరేమిటో కామెంట్ చేయండి. సాయిరామ్ గారు వరా గారు ఇంకేమిటి? ఇంకేం లేదు సాయిరామ్ గారు, మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. నాగు అండి ఓకే నాగు గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగు గారు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. వన్ సాంగ్ పాడావా నా కోసమా? ఏం సాంగ్ అండి? అర్థం కాలే, కామెంట్ చేయండి. నాగు గారు ఎక్కడి నుంచి చూస్తున్నానండి? నా లైవ్ కామెంట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంగ్ పాడావా? ఏం సాంగో కామెంట్ చేయండి, అర్థం కాలేదు ఏం సాంగ్ పాడాను అనేది అంటున్నా. నేను సాంగ్ పాడాలా? అయ్యోయ్యో లేదండి, నాకైతే ఏం రావు పెద్దగా పాటలు. వన్ సాంగ్ పాడవా నా కోసం? లేదండి, ఏమనుకోవద్దండి రుషికేశవ్ గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి.
చాలా కష్టపడతారు సాయిరామ్ గారు. చూసారండి నా వీడియోస్? ప్లీజ్ కామెంట్ చేయండి సాయిరామ్ గారు. రుస్కేస్ గారు మీ స్మైల్ బాగుందంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఏదో మీ అభిమానం. ఓకేనా? చూసారా సాయిరామ్ గారు నా వీడియోస్ మీరు? కామెంట్ చేయండి చూసినట్లయితే. నేను చెప్పింది అర్థమైందా? చలికి కానీ ఆగదు, ఎండకు ఆగదు, వర్షానికి ఆగదు నా బిజినెస్. వాన పడినా చేయాల్సిందే ఏదైనా. ఇది హలో कहाँ से भैया? कहाँ? प्रोंडो। ठीक है, हमको मालूम नहीं, वो भैया आया था ना, मैं इन्फॉर्म करता हूँ, ठीक है ना? वो भी को ना रिटर्न कॉल करता हूँ. ఓకే, థ్యాంక్ యూ. యా యా ఓకే. సాయిరామ్ గారు అంటున్నారు, కామెంట్ చేసిన అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే. రుషికేశవ్ గారు మీ వాయిస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ అండి. నాగు గారు మీ ఏ ఊరండి? ఏ బిజినెస్? ఏ బిజినెస్ అనేది నేను చెప్పానండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. నా వీడియో చూడండి తెలుస్తుంది. ఏ ఊరు అంటున్నారు కాబట్టి నేనైతే బెంగళూరులో ఉండేది. సో ఇది అండి నేను చెప్పగలిగేది. నాగు గారు ఓకేనా? సాయిరామ్ గారు మ్యూట్. లేదండి, మ్యూట్లో లేదు, కాల్ వచ్చింది అందుకని మాట. ఓకే రుషికేశవ్ గారు, ఇంకా ఇంకా ఏముందండి, మీరే చెప్పాలా? సో త్వరగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైవ్ స్టాప్ చేయాలనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎందుకంటే 8:35 అయిపోతుంది. ఓకే. శేఖర్ గారు మీ నేమ్ అంటున్నారు. వరలక్ష్మి అండి నా పేరు. శేఖర్ గారు ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కమెంట్ చేయండి నా లైవ్ అనేది. అలాగే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శేఖర్ గారు. రుషికేశవ్ గారు అబ్బో అంటున్నారు. దేనికండి సాయిరామ్ గారు? హిందీ చాలా మాట్లాడుతున్నారు. ఏదో అండి కొంచెం వచ్చు, ఎందుకంటే బిజినెస్ చేస్తున్నాను కదా, కస్టమర్లు ఫోన్ చేస్తుంటారు. సో వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఏదో కొంచెం కొంచెం అలాగా వాళ్ళ భాషలో కొంచెమన్నా చెప్పాలి కదండి, అందుకు. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ ఇచ్చి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. లైవ్ అయితే స్టాప్ చేయాలనుకున్నాం. 5 మెంబర్స్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ కస్టమర్లు వేరే ఫోన్ చేస్తున్నారు అందుకే అనమాట. సాయి గారు అయినా గుడ్ మీరు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. శ్రీధర్ అన్నయ్య చాలా రోజులకు లైవ్కి వచ్చాను నేను, మీరు కూడా చాలా రోజులకు లైవ్కి వచ్చారు. హ్యాపీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే చెల్లెమ్మ. లైక్ ఓకేనా చెల్లెమ్మ అంటున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్ అన్నయ్య. ఎలా ఉన్నారు శ్రీధర్ అన్నయ్య? కాఫీ తాగారు అన్నయ్య? కామెంట్ చేయండి అన్నయ్య. శ్రీధర్ అన్నయ్య ఆర్ యూ ఫైన్ చెల్లి అంటున్నారు. ఓకే అన్నయ్య. రుషికేశవ్ గారు గుడ్ డబ్బా నీవు అంటున్నారు. దీనికండి నా వీడియో చూసారా రుషికేశవ్ గారు? కామెంట్ చేయండి. ఓకే. వీరారెడ్డి గారు గుడ్ మార్నింగ్. వీరారెడ్డి గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. రుషికేశవ్ గారు ఇంత స్పీడ్గా మాట్లాడుతున్నావు ఏదో అండి. థ్యాంక్ యూ. లైవ్ ఎక్కడి నుంచి అంటున్నారు? బెంగళూరు నుంచి అండి వీరారెడ్డి గారు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నా లైవ్ అనేది కామెంట్ చేయండి, ఓకేనా? నాగు గారు మేడం మీరు డైలీ లైవ్కి వస్తారండి? డైలీ రానండి, వచ్చేదానే కానీ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, ఎందుకంటే నాకు కొంచెం బిజినెస్ ఆర్డర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని రాలేకపోతున్నాను. మీరు చూడండి నా వీడియోస్లో తెలుస్తుంది. బట్ చేయాలనుకుంటాను, రోజు టైం కుదరట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ ఇంటిని మేనేజ్ చేయాలి, అక్కడ బిజినెస్ చూసుకోవాలన్నమాట, పిల్లలకు బాక్సులు, ఇలాగే సరిపోతుంది నాకు టైము. రుషికేసేవారు ఏదో తెలియని ఎక్స్పీరియన్స్ ఉంది మీలోనా? అయ్యో
ఏం ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. వీరారెడ్డి గారు హైదరాబాద్ నుంచి అంటున్నారు. ఓకే అండి. సో వీరారెడ్డి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి, నా వీడియో చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరు. సో రుషికేశవ్ గారు మీరు ఏమనుకుంటున్నారో నా గురించి అయితే తెలియదు, బట్ ఏదో మీ అభిమానం అండి. మీరు ఏం చేసినా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. సో ఇది లైవ్లో నేనైతే ఊరికే చెప్పలేదు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడ మాడపడుచుకొని అంటారు. బట్ నాలో ఎనర్జీ ఎక్కువ ఉంది అంటారు. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే దాని వదలని పట్టుదల ఉంది, దాన్ని సక్సెస్గా చేస్తాను అని అంటారండి. బట్ మీకు ఎందుకు అనిపించిందో తెలీదు, మా ఫ్యామిలీలో అలాగే అంటారు. బట్ థ్యాంక్ యూ అండి. గారు అదే చెప్పాలనుకున్నాను అంటే నేను చెప్పిన కామెంట్ అండి. మీరు ఫాస్ట్గా కూడా మాట్లాడతారన్నారు. ఇదే మాట మా అమ్మ కూడా అంటుంది. ఫోన్లో మాట్లాడేటప్పుడు త్వర గబగబా మాట్లాడేస్తానమాట, గ్యాప్ ఇవ్వకుండా. ఏం అమ్మ అంటుంది, ఏమంత స్పీడ్గా మాట్లాడతావని. సో అది కూడా మా అమ్మ అంటుందండి. అది ఎట్లా తెలుసో నాకైతే అర్థం కాలేదు. రుషికేశవ్ గారు, సాయిరామ్ గారు మీకు ఓపిక ఉంది చాలా. సాయిరామ్ గారు ఇదైతే నిజమండి. మా ఇంట్లో చాలామంది, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అంటారు, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది, నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో, ఇంత ఓపిక ఎలా ఉందో, ఎలా చేస్తావో, సో చాలా సూపర్ అబ్బా అని. ఎందుకంటే అలా బిజినెస్ చూసుకుంటూ ఇలా అర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఇండ్లు చిమ్మడం, స్నానం చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, 7:30 8 కల్లా పిల్లలకి బాక్ చేసి పంపించడం. అమ్మాయి కాలేజీకి అయితే 7:30కి వెళ్ళాలి, అబ్బాయి అయితే 7:45 7:50 కల్లా వెళ్ళాలి. ఎందుకంటే మాకు ఇక్కడ బెంగళూరులో స్కూల్కి అయితే 8 కల్లా ఉండాలా, ఎందుకంటే 3కి వదులుతారు అనమాట. సో అందుకు టైమింగ్స్ కొంచెం డిఫరెంట్. రుషికేశవ సేమ్ మీలాగా మా అత్త కూడా ఉంది. ఓకే ఓకే అండి. ఎందుకంటే ఆడవాళ్ళకు ఓపిక, సహనం అన్నీ ఉండాలి కదండి. ఆ సహనం, ఓపిక అనేది లేకపోతే ఆడదానికి జీవితమే ఉండదు. ఎందుకంటే మీరేమని అనుకోని నాకు తెలిసిందైతే చెప్తున్నాను. ఆ ఓపిక అనేది ఉంటే సంసారం నెట్టుకొని వస్తుందన్నమాట. ఎందుకంటే అది నాకు తెలిసింది. సో ఏమైనా తప్పుగా అంటే తప్పుగా చెప్పింటే ఏమనుకోవద్దండి. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు నచ్చకపోతే, ఓకేనా. మీ ఫేస్ చూస్తుంటే మా అత్త గుర్తుకు వస్తుంది అంటున్నారు. ఓకే, మీ అత్త పేరు ఏమిటో కామెంట్ చేయండి. ఎవరికైనా ఓపిక ఉంటేనే ముందుకు వెళ్తారు. అవునండి సాయిరామ్ గారు, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఓపిక లేకపోతే ఎక్కడ ఆడవాళ్ళు నిలవరండి, సంసారం కూడా నిలబెట్టుకోలేరు భర్త దగ్గర. అవన్నీ ఉంటేనే సంసారము కుదురుగా పెట్టుకొని ఆడపిల్ల నెట్టుకొస్తుందన్నమాట. మీ ఫేసు మా అత్త ఫేసు సేమ్ ఒకటేనా? ఏదో సామెత ఉంది కదండి, 7 పోలికలు ఒకేలాగున్నట్టు అలాగుంది మీరు చెప్పేది. ఓకే, అంజలి అంటున్నారు. బట్ నైస్ నేమ్ అండి, థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కామెంట్ చేస్తుంటే లైవ్ అయితే స్టాప్ చేయాలని బుద్ధి పట్టలేదు మంచిగా. ఎందుకంటే ఇవాళ ప్రొద్దునే మంచిగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరైతే నాకు. ఎందుకంటే చాలామంది కొందరు చండాలంగా కామెంట్ వేస్తారు. అర్లీ మార్నింగ్ ఎవరి ముఖం చూస్తుంటాను అనుకుంటాను ఒక్కొక్కసారి. బట్ నాకు అలాగైతే అనిపించలేదు. ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేశారు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ విద్య అంటున్నారు. ఓకే, ఒకరు నేర్పిస్తే రాదండి. మన ఇంటి అలవాట్లు, మన అమ్మ నాన్న వాతావరణం పెరిగిన చోటు అలాగే చూసి నేర్చుకోవాలండి. నాకు తెలిసిందైతే చెప్తున్నాను. ఎందుకంటే ఒకరు నేర్పిస్తే కాదు. ఏదైనా మీకు మగవాళ్ళకు ఒక గోసె కట్టాలంటే ఒకరు కడితేనేనా, మీకు మీరు ప్రయత్నం చేయరా చెప్పండి. ఎన్నాళ్ళంటే ఒకరు నేర్పిస్తారండి. రుషికేశ గారు బాయ్ అంటున్నారు. ఓకే అండి, ఇంతవరకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ అండి. సాయిరామ్ గారు నేను ఏమైనా తప్పుగా చెప్పింటే కామెంట్ చేయండి, ఓకేనా. ఒకటి నేర్పిస్తే రాదండి, మనకు మనం నేర్చుకోవాలి. సాయిరామ్ గారు అయినా గ్రేటే అంటున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ త్వరగా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు త్వరగా కామెంట్ చేయండి. ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా టిఫిన్ చేయాలి, 8:41 అయిపోయింది. ఇంకా ఏదో మీ అభిమానం సాయిరామ్ గారు. లైవ్లోకి అర్థం కాలేదు రుషికేశవ్ గారు ఏమంటున్నారు. లైవ్లోకి కామెంట్ చేయండి, అది అర్థమయ్యేలాగా రుషికేశవ్ గారు మీరు.
శ్రీరెడ్డి. హాయ్ అండి శ్రీరెడ్డి గారు, వెల్కమ్ టు మై లైవ్. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి చూస్తున్నారు? నా లైవ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం వచ్చినట్లయితే శ్రీరెడ్డి గారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లోకి ఎప్పుడు వస్తారు? నేను ఎప్పుడని చెప్పలేనండి, ఎందుకంటే సో నాది కొంచెము తక్కువే. ఎప్పుడు నాకు ఫ్రీగా ఉంటే అప్పుడు వస్తానన్నమాట. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా రుషికేశవ్ గారు? ఓకే సాయిరామ్ గారు, నేర్పించారు కానీ ఎక్కడ చూసి నేర్చుకున్నారు? నేను చూసి నేర్చుకోలేదండి ఒకరిని. నేనైతే చెప్తున్నాను, నేనైతే మీరు లైవ్ అని కాదు, అబద్ధం కాదు పొద్దున్నే. సో నేనైతే నిజంగా చెప్తున్నా, నాకు ఒకరైతే నేర్పలేదండి. నేనే నేర్చుకున్నాను. ఎందుకంటే మన లైఫ్ ఎలా ఉండాలనేది మనం చూసి నేర్చుకోవాలి, ఎక్కడ ఏమిటి అనేది. మళ్ళీ ఇంకా మీద లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ పెట్టేటికంటే 10:30కి స్టార్ట్ అవుతుంది, లేదంటే మధ్యాహ్నం 12 పైన స్టార్ట్ అవుతుంది, 2:30 పైన. ప్లీజ్ జాయిన్ అయిన వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? సాయిరామ్ గారు, మర్చిపోతారు నన్ను. సాయిరామ్ గారు, దేనికండి? మహేష్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ప్లీజ్ మహేష్ గారు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అలాగే బిజినెస్ గురించి ఎప్పుడు చెప్తారో చెప్పడం ఏమిటండి? ప్లీజ్ నా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడండి. అలాగే దాంట్లో చాలా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చానమాట, అడిగేదానికి. దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సాయిరామ్ గారు, నెక్స్ట్ లైవ్లో. లేదులేండి, మర్చిపోనులేండి. మహేష్ గారు, క్యూట్ ఉన్నారా ఆంటీ మీరు? మహేష్, నువ్వేం చేస్తుంటావు? నీ వయసు ఎంత? కామెంట్ చేయి. ఎక్కడి నుంచి చూస్తున్నావు నా లైవ్ అనేది కామెంట్ చేయి. ఓకేనా? గుడ్ మార్నింగ్ మహేష్. కాఫీ టీ తాగవా? ఏం చేస్తుంటావు? చదువుతున్నావా? జాబ్ చేస్తున్నావా? నువ్వు చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి? కామెంట్ చేయి. ఎందుకంటే నన్ను ఆంటీ అన్నావు, సో అందుకే. నాకంటే చిన్నవాడివైతే ఆంటీ అన్నావు కదా, అందుకు కామెంట్ చేశాను. ఏజ్ 20 ఉంటాయి. ఓకే, మరి ఏం చదువుతున్నావు మహేష్? కామెంట్ చేయి. మహేష్ హైదరాబాద్ నుంచి. ఓకే, మరి ఏం చదువుతున్నావు? కామెంట్ చేయి. బీటెక్ ఏం చేస్తున్నావు? తెలియాలి కదా. డిగ్రీ చేసావు, LLB. ఓకే మహేష్, ఓకే సూపర్. ఇలాగే కష్టపడి చదువుకో, ఓకేనా? ఓకే, 1 అవర్ అయితే అయింది ఫ్రెండ్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ప్లీజ్ నెక్స్ట్ లైవ్లో అయితే కలుద్దాం, ఓకేనా? ప్రతి ఒక్కరు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. చాలా. సాయిరామ్ గారు, కన్నడి లైవ్ చేయొచ్చుగా? కన్నడ లైవ్ అర్థం కాలేదు. మహేష్ గారు, థ్యాంక్ యూ ఆంటీ అంటున్నారు. వెల్కమ్ మహేష్. నాగు గారు, ఓకే అండి అంటున్నారు. ఓకే ఓకే. సాయిరామ్ గారు, ఓకే నాగు గారు, బాయ్. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా లైవ్ అయితే స్టాప్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా? నెక్స్ట్ లైవ్ పెడతాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ చూసుకొని నా లైవ్కి అయితే జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? బట్ ఇంతవరకు మంచిగా ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేశారు. ఉదయమే చాలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను, ఓకేనా? సో నెక్స్ట్ లైవ్కి అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సాయిరామ్ గారు, బాయ్ బాయ్. మంచిగా కామెంట్ చేశారు, ప్రతి ఒక్కరిని మర్చిపోనండి, ఓకేనా? బాయ్.